నిన్న ఇద్దరు మైనారిటీస్ అయితే ఏ గౌడో కమ్మో కాపో ఇంకోళ్ళు ఎవరన్నా చంపు ఉన్నట్లయితే హిందూ ముస్లిం గొడవలు పెట్టి మీ నాన్నగారు సీఎం అవ్వలేకపోయారని చెప్పి మీరు ఏ విధంగా గొడవలు చేశారని ఎందుకని అరెస్ట్ చేయకోకుండా ఆగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన చంద్రబాబు గారు? నాయకులు ఒకటేనా? ఒక దళిత డాక్టరు పెందుర్తిలో అతను మరణించినప్పుడు ఎందుకని ధర్నా చేయలేదు? ఎన్ని గబ్బు మహిళల తలలో ముద్దులు పెట్టావు. నువ్వు అన్నావే సినిమాల వరకు ఓకే పవన్ కళ్యాణ్ది చూస్తాం, ఆయనకి మాత్రం ఓట్లేము, మాకు జగనే కావాలి, జగన్ మగవాడని. ఇప్పుడు మగవాడు ఎవడయ్యా జగన్? గవర్నర్ గారి ప్రసంగానికి ఆటంకాలు కలిగించాలని వైసీపీ నాయకులు అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తూ, అలాగే బయటకు వచ్చిన తర్వాత ఎస్ఐ అతన్ని బెదిరించడం, సేవ్ డెమోక్రసీ అనే నాటకాలు ఆడటం. అలా అసలైన నైజం. లెవన్ మోహన్ రెడ్డి మంచి క్యాప్షన్ ఇచ్చావు నాన్న. లెవన్ మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డా? మంచి క్యాప్షన్ ఇచ్చావు, సంతోషం. లెవన్ మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు మాట్లాడే మాటలు అన్నీ కూడా అతి దారుణాలు. అక్కడ ఆపి ప్లస్ కార్డులు తీసుకున్నటువంటి మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అనుకుంటా, ఆయన్ని ఎంత నానా దుర్భాషలాడుతున్నారో మనం చూసాం. ఇది ఇవాళ ఒక అలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు నాన్న. వాళ్ళకి బుద్ధి అనేదే లేదు. అది మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి అనేదే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఒక డివైఎస్పిని మరి తాడిపత్రిలో ఎలా కొట్టారు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మన ఎక్కడ నాయుడుపేటలో ఒక రౌడీ షీటర్ వెళ్ళి ఎలా కొట్టాడు, ఒక ఏఎస్ఐ గారు మా ఏరియాస్ ఇవ్వండి అని అడిగితే అతన్ని ఎలా సస్పెండ్ చేశారు. ఇక్కడ ఇదే పేరు నాని ఏ విధంగా ఎవడదరా ఇది కారు డీజీపీ అయితే ఏంటి, నేనేంటి అనుకున్నా, నా గ్రేడ్ ఏంటని చెప్పి ఎంత దుర్భాషలు ఆడాడు. అదే మరి జోగి రమేష్ గారు ఒక మైనార్టీ ఎస్పీ గారిని ఏ విధంగా కమిషనర్ గారిని మాట్లాడాడు. ఇదంతా జగమెరిగిన సత్యం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలాంటి రాక్షసులు ఆలీబాబా 40 దొంగలు దోచుకుంటానికి అలవాటు పడిపోయారు, దౌర్జన్యం చేయడానికి అలవాటు పడిపోయారు. ఈ దొంగలు ఇవాళ రోడ్డెక్కి ఇంకా సిగ్గు రాకోకుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం అనేది ఒక గౌరవప్రదంగా ఉండేది గతంలో. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధిక ప్రజలు నువ్వు వద్దు బాబు అని చెప్పి నిన్ను పక్కన పెడితే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి గెలిపించి ఎవరు గౌరవనీయులైన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి వాళ్ళ యొక్క అధికారంలోనే మేము బతుకుతామని చెప్పి నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుని పరిపాలన సాగించడానికి సిద్ధమవుతున్న టైంలోనే 30 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి నువ్వు కోరుకునే విధానం ఎంత దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ళు మొన్నటి వరకు మేము పడ్డది వాక్ స్వాతంత్రం ఉందా రాష్ట్ర ప్రజలకి? మా భూముల మీద మాకు అధికారం ఉందా? మా సంపదల మీద మాకు అధికారం ఉందా? మా ఉద్యోగాల మీద మాకు అధికారం ఉందా? ఆఖరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అధికారాలు ఉన్నాయా? మీ పులివెందులో ఒక రౌడీ షీటర్ చెప్తే ఆ పని చేసేయాలి. ఇవాళ చూడండి, సాక్షాత్తు రాష్ట్రంలో 39 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు వన్ సైడ్ చేశారు. ఇవాళ నువ్వు వన్ సైడ్గా మాట్లాడుతున్నావు. నువ్వు రేపు నా అధికారం వస్తుంది, నీ వ్యవహారం చూస్తా మదనమోహన్ అని చెప్పి మాట్లాడుతున్నావు ఇందాక. ఇది తప్పు కదా? ఇంకా నువ్వు మారవా? అత్యధిక ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటింగ్ వేసి నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టి ప్రతిపక్షం కూడా నీకు వద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇది ధర్నా చేస్తావా? ఢిల్లీ వెళ్తావా? ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో ఢిల్లీ వెళ్ళి ఏం ధర్నా చేస్తావు? నువ్వు ఏమని చేస్తావు? ఎన్నాళ్ళైంది ఇక్కడ రాజకీయం అని చేస్తావు? ఎక్కడ కక్షలతో ఏం జరుగుతున్నాయని చేస్తావు? ఒక్కటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న ఇద్దరు మైనార్టీస్ అయితే అవబట్టి సరిపోయింది. అలా కాకోకుండా అదే మైనార్టీని హిందువుల్లో ఏ గౌడో కమ్మో కాపో ఇంకోళ్ళు ఎవరన్నా చంపి ఉన్నట్లయితే హిందూ ముస్లిం గొడవలు పెట్టి ఆనాడు చెన్నారెడ్డి గారు, అంజీ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ నాన్నగారు సీఎం అవ్వలేకపోయారని చెప్పి మీరు ఏ విధంగా గొడవలు చేశారని హైదరాబాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకుంటారో అట్లాంటి గొడవలు నిన్న చేసేవాడు నువ్వు. నిన్నగాక మొన్న నీ మీద కేసు మోపైంది, రఘురామరాజు పెట్టిన కేసు. ఎందుకని అరెస్ట్ చేయకోకుండా ఆగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన చంద్రబాబు గారు? నాయకులు ఒకటేనా? నేరం అదే చిన్నవాడు ఎవడన్నా చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన 24 గంటల్లో ఎత్తుకొస్తారు. ఎందుకని తీసుకురారు? కులాల మధ్య ఈ విధంగా చిచ్చుపెట్టి, పార్టీల మధ్య ఈ విధంగా చిచ్చుపెట్టి, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ
రాష్ట్రపతి పాలన కావాలంటూ అడ్డగోలుగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లేదా? ఒక్కసారి చెప్పండి. మీ పొలిటికల్ లీడర్స్ అందరూ ఒకటేనా? సామాన్యులకైనా ఈ న్యాయం చట్టం అంతా వర్తించేది? రాష్ట్రపతికి పాలన కావాలంట, ధర్నా చేస్తాడంట ఢిల్లీలో. ఒక దళిత డాక్టరు పెందుర్తిలో అతను మరణించినప్పుడు ఎందుకని ధర్నా చేయలేదు? ఒక బీసీ ఒక చిన్న కుర్రోడు అమర్నాథ్ అనే కుర్రోడిని బాపట్లలో చెరుకు తోటలో వేసి తగలబెట్టినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు చెప్పండి మీరు? ఒక 14 ఏళ్ల వయసు ఉన్న పాపని 13 రోజులు 10 మంది దౌర్జన్యంగా మానభంగం చేస్తే విజయవాడ హాస్పిటల్లో ఎందుకని ధర్నా చేయలేకపోయావు చెప్పండి? కోడికత్తి కేసులో 5 సంవత్సరాల నుంచి జైలు నుంచి బయటికి రాకుండా ఉంటాడు సీను. అదే వివేకానంద రెడ్డి కేసులో 5 సంవత్సరాలైనా కానీ అరెస్ట్ అవ్వకుండా ఉంటాడు అవినాష్ రెడ్డి. ఎవరు చేయించింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలియదా? మీ అమ్మ చెప్తుంది, మీ చెల్లి చెప్తుంది, ఇంకో చెల్లి చెప్తుంది, మీ పిన్ని గారు చెప్తుంది. అప్పుడు ఏమైపోయావయ్యా ధర్నా చేయకోకుండా? ఒక్కసారి ఆలోచించు. ధర్నా చేస్తా చెయ్యి. ఏమంత కాలం ఇచ్చావని, ఏమంత టైం ఇచ్చావని? రాష్ట్రంలో మొత్తం అన్ని రంగాల్ని దోచుకుని రిక్త హస్తాలతో ఇచ్చేళ్ళావు. ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అప్పుడే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత చంద్రబాబు గారు ఒక్కొక్కటి శ్వేతపత్రం పెడుతున్నారు. మీరు చేసినవి రేపు వీళ్ళు చేయాల్సినవి. టైం అనేది ఇవ్వ. ఆలోచించండి బాగా. అనేక హత్య రాజకీయాలను ప్రోత్సహించింది మీరు కదా. నిన్నగాక మొన్న అక్కడ చూడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేసింది? అప్పుడు చేయలేదే నాన్న ధర్నా చేస్తావా? ఏమనుకుంటున్నారో తెలుసా ప్రజలు? హత్య రాజకీయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించి అనేక మానసికంగా కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కూడా హింసించినటువంటి మీరు అప్పుడు ధర్నాలు లేవే, ఇప్పుడు ధర్నా కావాల్సి వచ్చిందా? ఇట్లన్నా నిన్న బయటకు వచ్చావు. అసలైన వైఎస్ఆర్ కార్యకర్తలకు అందుబాటులో జగను పక్కన నేను. అదే అధికారం ఉంటే పక్కన పరజాలు. అయిపోయిందా పరజాల మోజు? ఎన్ని గబ్బు మహిళల తలలో ముద్దులు పెట్టావు, ఎంతమందికి షేక్ హ్యాండ్లు ఇచ్చావు, ఎన్ని కిలోమీటర్లు నడిచావు. నీ యాక్షన్ తెలియక ఆ రోజున ఇదే ప్రజలు మేము కూడా నీకు సపోర్ట్ చేసాం. ఇవాళ మాలాంటి అందరం కూడా ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజల్ని. నువ్వు మాట్లాడే తప్పుడు మాటలను నలుగురికి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చేయగలిగినటువంటి, అంతకుముందు హైదరాబాద్ని అభివృద్ధి చేసి ఉన్నటువంటి నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అత్యధిక ప్రజలు దగ్గర 56% ప్రజలు నువ్వు వద్దు అని చెప్పి అక్కడ ఇచ్చారు మ్యాండేట్. మరి వాళ్ళని పరిపాలించనివ్వా? ఎంతవరకు నీ అక్రమ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి జనమా ఎందుకు రారు? క్యాస్ట్ ఫీలింగ్తో వచ్చేవాళ్ళు ఎందుకు ఉండరు? నీ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఉంటారు నాన్న. ఏమైపోయారు వీళ్ళందరూ నిన్న ఓట్లు అయిపోకుండా? నువ్వు అన్నావే సినిమాల వరకు ఓకే పవన్ కళ్యాణ్ది చూస్తాం, ఆయనకి మాత్రం ఓట్లేము, మాకు జగనే కావాలి, జగన్ మొగోడని. ఇప్పుడు మొగోడు ఎవడయ్యా జగన? ఇప్పుడు మొగోడు ఎవడు? పవన్ కళ్యాణేనా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఉన్నంత వరకు నువ్వు సీఎం అనేవి కాలేవు. ఈ ధర్నాలు చేసిన నీ ఓళ్ళే నీకు సహకరించరు. ఇంకా 2-3 నెలల్లో నీ పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది చూసుకో.